హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలలో పింఛను ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి రద్దు చేయబోతున్నారు, ఎవరికి ఇవ్వబోతున్నారు అనే దానిపై అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీఅసెస్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి సమాచారం కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా పింఛన్లకు సంబంధించి పింఛన్లు రద్దు, పింఛన్లు రకము మార్పుకు సంబంధించి ఎవరికైతే నోటీసులు అంది ఉంటాయో వారు అప్పీల్ చేసుకోవడం జరిగిందండి. అప్పీల్ చేసుకున్న వారికి ఈ అక్టోబర్ నెలలో రీఅసెస్మెంట్ నోటీసులు అనేవి ప్రభుత్వం అందించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ రీఅసెస్మెంట్ నోటీసులను నేరుగా గ్రామ వార్డ్ సచివాలయంకి పంపించడం జరుగుతుందని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రీఅసెస్మెంట్ నోటీస్ అంటే ఏమిటి, రీఅసెస్మెంట్ నోటీస్ అందిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే రీఅసెస్మెంట్ నోటీస్ అంటే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, పింఛన్ లబ్ధిదారులకు రీఅసెస్మెంట్ నోటీస్ అని అందినట్లయితే వారు ఆ నోటీసులో తెలపబడిన తేదీన కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందండి. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ తేదీన వెళ్లాల్సి ఉంటుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఆ రీఅసెస్మెంట్ నోటీసులో అయితే ఉంటుంది. సో వీటన్నిటిని తెలియజేయడానికి ప్రభుత్వం మీకు రీఅసెస్మెంట్ నోటీస్ అనేది పంపించడం జరుగుతుందండి. దీనినే రీఅసెస్మెంట్ నోటీస్ అని అనడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రీఅసెస్మెంట్ నోటీస్ అందిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మీకు కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళి మీరు వైద్య పరీక్షలను చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు వెళ్ళేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముందుగా కొత్త సదరం సర్టిఫికేట్, అదేవిధంగా పాత సదరం సర్టిఫికేట్, అదేవిధంగా మీ వైకల్యానికి సంబంధించి మీరు ఇంకా ఎక్కడైనా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే ఆ చికిత్స పొందుతున్నటువంటి డాక్యుమెంట్ ఏదైనా సరే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ రకమైన డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్లి వైద్య పరీక్షలను చేసుకోవాల్సి ఉంటుందండి. వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం మీకు ఒక 15 రోజుల వ్యవధిలో లేదా 20 రోజుల వ్యవధిలో కొత్త సదరం సర్టిఫికేట్ అప్డేట్ అయ్యి రావడం జరుగుతుంది. ఆ సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మీకు పింఛన్లు పంపిణీ చేయాలా లేదా పింఛన్లు రద్దు చేయాలా అనేటువంటి సమాచారం అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు నవంబర్ నెలలో పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది అనేది ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. మీకు గనక కొత్త సదరం సర్టిఫికేట్ గనక వచ్చినట్లయితే ఆ సదరం సర్టిఫికేట్ ని బేస్ చేసుకొని మీకు నవంబర్ నెలలో పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. ఎవరికైతే 40% కంటే ఎక్కువ వైకల్యం ఉంటుందో కొత్త సదరం సర్టిఫికేట్లో వారికి యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరికైతే 40% కంటే తక్కువ వైకల్యం ఉంటుందో కొత్త సదరం సర్టిఫికేట్లో వారికి పింఛన్లు అనేవి రద్దు చేయడం జరుగుతుందండి. సో వారు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు అనేది కూడా ప్రభుత్వం అయితే తెలియజేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరికైతే 40% కంటే ఎక్కువ ఉండి 85% కంటే ఎక్కువ ఉంటుందో వైకల్యం, సో వారికి 15,000 రూపాయల పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో డిఎంహెచ్ఓ నుంచి అప్రూవల్ కనుక వచ్చినట్లయితే మీకు నవంబర్ నెల నుంచి 15,000 రూపాయల పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 40% కంటే ఎక్కువ ఉండి 85% కంటే తక్కువ కనుక వైకల్యం ఉండినట్లయితే సో వారికి 6,000 రూపాయల పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అక్టోబర్ నెలలో ఈ విధంగా వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో సో వారికి నవంబర్ నెలలో ఈ విధంగా పింఛన్ అనేవి పంపించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా పాత సదరం సర్టిఫికేట్లో వైకల్యం ఎక్కువ ఉండి ఇప్పుడు వచ్చిన కొత్త సదరం సర్టిఫికేట్లో వైకల్యం కనుక తగ్గినట్లయితే ఆ వైకల్యానికి తగ్గినట్లు మీకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది పింఛన్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా, దీనిపై కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో చాలా మంది ఏంటంటే మాకు 80% కంటే ఎక్కువ వైకల్యం ఉంది, ఇప్పుడు మాకు 15,000 రూపాయల పింఛన్లు ఇస్తారా అనేది అడుగుతున్నారు. ఖచ్చితంగా డిఎంహెచ్ఓ నుంచి అప్రూవల్ అనేది రావాలండి. అప్పుడే మీకు పింఛన్లు అనేవి పెంచడం కానీ లేదా తగ్గించడం కానీ చేయడం జరుగుతుందని అయితే సమాచారం అండి. మనకి వచ్చిన సమాచారం మేరకు అయితే నేను మీకు వన్ బై వన్ అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా మంది కామెంట్లు అడుగుతున్నారండి, కొత్త పింఛన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు, ఎప్పుడు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది చాలా మంది అడుగుతున్నారు. ప్రస్తుతానికి కొత్త పింఛన్లకు సంబంధించి ఎటువంటి సమాచారం అయితే లేదండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెడికల్ వికలాంగుల పింఛన్లకు సంబంధించి సో ఇవన్నీ సర్దుబాటు అయిన తర్వాత ఆ తర్వాత కొత్త పింఛన్లు పంపించడం జరుగుతుందని
ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం అండి. ఇప్పట్లో అయితే ఈ కొత్త పింఛన్లను పంపిణీ చేయరనేది సమాచారం. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు పంపిణీ చేయడానికి ఒక 2-3 నెలలు టైం పడుతుందనేది సమాచారం అండి. ఆ 2-3 నెలలు పూర్తయిన తర్వాత కొత్త పింఛన్లకు దరఖాస్తులు రిలీజ్ చేసే అవకాశం ఉందనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ వికలాంగుల పింఛన్లకు సంబంధించి దరఖాస్తులు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే కొత్త పింఛన్లకైతే అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం స్పోజ్ కేటగిరీ కింద పింఛన్లు అనేవి ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ప్రస్తుతం స్పోజ్ కేటగిరీకి సంబంధించి కూడా కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా స్పోజ్ కేటగిరీకి అర్హులుగా కనుక ఉన్నట్లయితే వారు వెంటనే దరఖాస్తులు అనేవి చేసుకోండి. గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అయితే వారు దరఖాస్తు చేసుకున్న నెక్స్ట్ మంత్ నుంచే వారికి పింఛన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. అయితే మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. నవంబర్ నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారు, అదేవిధంగా రీఅసెస్మెంట్ నోటీస్ అందిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపై అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎన్ వర్క్ చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.